ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు, విష్ణువు అంటే అణువు కాబట్టి సర్వవ్యాపి. మరి మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి విష్ణు స్వరూపాలని ఆరాధించాలి. మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ఉద్యోగంలో, వ్యాపారాల్లో స్థిరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి శ్రావణ శ్రీరస్తులో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ సప్తమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం వ్యాపార సంబంధిత, ఉద్యోగ సంబంధిత, విద్యా సంబంధిత కార్యక్రమాలు చేపట్టడానికి అనువైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గణపతి పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, పెసల దానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, శుభ సంఘటనని కలిగిస్తుంది. విద్యాపరమైన, వ్యాపారపరమైనటువంటి ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఆ క్షేత్రాధిపతి అయినటువంటి శత్రువు అయినటువంటి రవితో కలిసి ఉండటం, అలాగే రాహు యుతి ఉంది కాబట్టి ఇది ఆకస్మిక ప్రతికూల ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి మహాలక్ష్మి యొక్క పూజలు ఉపకరిస్తాయి. ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం గణపతి యొక్క పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, సకల విఘ్నాల్ని దూరం చేస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈరోజు గణపతి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. అహో విఘ్నరాజ మహాదివ్య తేజ మహాదేవపుత్ర మహామహిమ చిత్ర భవద్భవ్య విఘ్నేశ్వరం విఘ్నరాజ సదా పాహి మాం దేవ శ్రీ విఘ్ననాథ. తనౌ నాగభూషం గళే పంచపుష్పం మహాదివ్యకాయం దిక్పాలాధిపాలం కాణీపాకూపోద్భవం మోక్షదాతం సదా రక్ష మాం దేవ శ్రీ విఘ్ననాథ. సదా శ్రీకరం శుభకరం నామ మంత్రం సదా స్మరణమాత్రేణ విఘ్నాపహారం పునీతం పవిత్రం మహేశం సుపుత్రం సదా పాహి మాం దేవ శ్రీ విఘ్నరాజ. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. అనుకూల పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాలు పారిశ్రామిక రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధిలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. విద్యార్థులకి విద్యా సంబంధిత ప్రయత్నాల్లో ప్రతికూలత ఏర్పడుతుంది, విఘ్నాలు కూడా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించి పానకం, వడపప్పు నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి పట్టుదల కలిగి ఉంటారు.
చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చేకూరుతాయి. కార్యక్రమాలను మహిళలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధిలో వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి కూడా అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో పూజించి వెన్నని నివేదన చేయడం ద్వారా సంతోష వార్తలు వింటారు. అభివృద్ధి గోచరిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు నెట్టుకు రాగలుగుతారు. చిరాకు పరిస్థితులు ఆర్థికంగా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాల విషయంలో ఏకాగ్రత తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార రంగం వారికి విభేదాలు వెన్నంటి ఉంటాయి. దూకు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. అయినప్పటికీ ఆందోళన వెన్నంటి ఉంటుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి కనుమరుగవుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సాహితీపరమైనటువంటి అంశాలు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. మానసిక ధైర్యం ఆశించినంతగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను కూడా వేగవంతంగా పొందలేకపోతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా వ్యాపారస్తులకి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. విద్యార్థులకి సులభ రీతిలో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సీతారాముల్ని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. నూతన ప్రణాళికలు వ్యాపారపరంగా లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆర్థిక ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చేయూత లభిస్తుంది. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. విజయాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే విద్యా సంబంధిత విషయాలు కూడా సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని గృహరీత్యా పొందగలుగుతారు. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. కార్యక్రమాలను యుక్తితో పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా క్రీడారంగం వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూల ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు వ్యాపార రంగం వారికి దక్కుతాయి. ఆనందకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారు ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యలో రాణిస్తాయి. అసహన పరిస్థితుల నుంచి వైద్య వృత్తి వారు బయటికి రాగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి చేయూత లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతం చేసేటువంటి పట్టుదల సినీ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి అటుకులు బెల్లం నివేదన చేయడం ద్వారా ఈతి బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఉద్యోగపరంగా సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పెద్దల మన్ననలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో రాణించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు బాధ్యతతో కూడినవై అనుకూలతని వ్యాపారపరంగా కలిగిస్తాయి. అనుకోని సంఘటనలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడినప్పటికీ ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యాపార విషయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. విద్యాపరమైనటువంటి అంశాలు విద్యార్థులకి యోగిస్తాయి. గట్టి కృషితో రాణించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు క్రీడారంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణుని గులాబీలతో పూజించడం ద్వారా జన్మశని కుజుల ద్వారా ఏర్పడేటువంటి శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. స్నేహితుల ద్వారా కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ లోపిస్తుంది. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి మాత్రం అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. అనుకూల పరిస్థితుల్ని వైద్య వృత్తి వారు వెంటనే పొందలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు నిర్ణయాల్లో ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. కాలయాపంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. పిల్లల విషయంలో పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలను పునఃప్రారంభించగలుగుతారు. అన్ని రంగాల వారు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్మిక రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి.
చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. మిత్రులు శత్రువులు అయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. అసహన పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి వృత్తిపరమైనటువంటి ఆంక్షలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత క్రీడారంగం వారికి తగ్గుతుంది. అసహన పరిస్థితుల నుంచి వైద్య వృత్తి వారు బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమాల్లో విజయాలు పారిశ్రామిక రంగం వారు పొందుతారు. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి ప్రోత్సాహం లభిస్తుంది. స్థానచలనం వంటివి యోగిస్తాయి మరియు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా సత్సంబంధాలు ఏర్పడతాయి. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో స్థిరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలి? ఉద్యోగ వ్యవహారాల్లో ఆటంకాలని దూరం చేసుకోవడానికి, విజయాలు సాధించడానికి ప్రతి సోమవారం సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి 21 ప్రదక్షిణలు చేసి ఆలయంలో అర్చన చేయించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటి యజమాని లేక ఇల్లాలు జన్మ పరంపర రీత్యా పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నప్పుడు, తీర్థక్షేత్ర దర్శనం చేసుకున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి పవిత్ర నదీ జలాలను తమ గృహానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ పవిత్ర జలాలను ఇంటి గుమ్మం పైన, ఇంటి లోపల చిలకరించడం వలన అదృష్ట దేవత గృహంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటుంది సుమా. ఒక పవిత్రవంతమైనటువంటి నదీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ పుష్కర స్నానం, పుణ్యస్నానం అయిపోయిన తర్వాత ఆ కృష్ణవేణి పవిత్ర నదీ జలాన్ని తమ గృహానికి తెచ్చుకున్నటువంటి ఆ యొక్క దంపతులు ఆ నీటిని సింహద్వారము యొక్క గడప పైన అటూ ఇటూ, గడప పైభాగాన, లోపల ఇంటిలో ప్రతి ఒక్క గదిలోనూ గనక చిలకరించినట్లయితే మీ గృహానికి దివ్యవంతమైన శక్తి వచ్చి తీరుతుంది. నదీ జలాలలో అధిదైవిక శక్తి ఉండటం వల్ల ఇటువంటి సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించడంలో తప్పు లేదు. పవిత్రవంతమైనటువంటి ప్రభావం మీ గృహానికి ఏర్పరచుకోవటానికి ఇది అనుకూలమైనటువంటి సమయంగా గుర్తిరగవచ్చు. వంటగది ద్వారం భోజనం తయారు చేసేవారి వెనుక కాకుండా కుడివైపు లేక ఎడమవైపు ఉండాలి. వీపు వెనుకగా తలుపు ఉండటం వలన గృహిణి శరీర భాగం వీపు భాగంలో అనారోగ్యాలు సంభవించడానికి ఆస్కారాలు ఉంటాయి వాస్తుశాస్త్రరీత్యా. అందుకే వంటగది తలుపు ఎప్పుడూ కూడాను వంట చేసేటువంటి స్త్రీ యొక్క వీపు
వెనక భాగాన ఉండకూడదు. వంటిల్లు ముఖద్వారానికి ఎదురుగా, మీ ముఖద్వారం ఉందే సింహద్వారం, ఆ ద్వారానికి ఎదురుగా వంటిల్లు ఉండకూడదు. అలాగే మెట్ల కింద కూడాను ఉండకూడదు. ఇది చాలా అనర్థం. మెట్ల కింద వంటిల్లు కనుక ఉన్నట్లయితే, మేము అపార్ట్మెంట్లో నివసిస్తున్నామండి, మరి మేము నడిచేటప్పుడు అందరం పైకి ఎక్కుతున్నాం కదా, అటువైపు ఆగ్నేయంలో పెట్టారు మెట్లు, మా యొక్క గదిలో మాత్రం మరి ఆగ్నేయంలోనే ఉంది వంటగది, కానీ మెట్లు అట్లా పైకి వెళ్తున్నాయండి, మరి ఏం చేయాలి? అపార్ట్మెంట్కి ఇది వర్తించదు. కేవలం భూగృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు చేసేటువంటి ఇళ్ళు ఉన్నాయే, వాటికి ఇది సర్వశ్రేయోదాయకంగా వర్తిస్తుంది అనేటువంటి విషయం. మెట్ల కింద వంటగది కాకుండా నిర్మాణం చేసుకోవాలి. అది ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి. ఎలక్ట్రిక్ మీటర్స్ కానివ్వండి, జనరేటర్ కానివ్వండి, ఇన్వర్టర్స్ కానివ్వండి, ఆగ్నేయ కోణంలో ఉండేటట్టుగా మీ గృహంలో ఏర్పాటు చేసుకోవటం సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి సిద్ధాంతం. మీ పూజ గదిలోకి మాత్రం ఎటువంటి అశుద్ధితోటి కూడాను వెళ్ళకండి. ఆ గది ఎప్పుడూ పవిత్రత నిండి ఉండాలి. అపవిత్రమైనటువంటి వస్తువులు కూడాను అక్కడ ఉంచకూడదు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దైవత్వం నిండిన గృహం ఏది అంటే వారి యొక్క పూజా గృహంలో పరిశుభ్రవంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే అది యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. అసలు దైవత్వమే కదా మనని నడిపిస్తోంది. వాస్తుశాస్త్రంలో ఏ ఇంటి యజమాని నిత్యం కూడాను దైవోపాసన కలిగి ఉంటాడో ఆ ఇంట్లో ఎటువంటి ఉపద్రవాలు కూడాను కలిగి తీరవు. దైవ బలం ముందు మిగతావన్నీ కూడాను చిన్నిపోతాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అదే. దక్షిణ దిశలో ముఖ్యవంతమైనటువంటి శయనాగారాలు, స్టోరు, మెట్లు, ఎత్తైన వృక్షాలు ఇవన్నీ ఉంచుకోవడంలో తప్పు లేదు. ఇంటి స్థలానికి ఉత్తరము తూర్పున మార్గాలు గనక ఉన్నట్లయితే చాలా శుభదాయకంగా ఉంటాయి. నైరుతి దిశగా శయనాగారం, బరువైనటువంటి సామాన్లు దాచేటువంటి స్టోరు, మెట్లు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడాను నైరుతి దిశలో నిర్మించుకోవడంలో తప్పు లేదు. వ్యాపార స్థలాలకు దక్షిణ పశ్చిమ మార్గాలు లాభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. చాలామంది ఊరగాయలు అనేటువంటివి మీరు వంట చేసే వంటగదిలోనే ఉంచుకుంటూ ఉంటారు. అవి ఒక జాడీలో పదిలపరిచి దానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించాలి. వీలైతే వేరేగా పెట్టడం చాలా విశేషం. ఇక తప్పని పరిస్థితుల్లో నైరుతి మూల గూట్లో పెట్టుకోవడం ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. పడమర దిక్కులో భోజనశాల, మెట్లు, ధాన్యాగారం మొదలైనటువన్నీ కూడాను కట్టుకోవచ్చు, తప్పులేదు. మీరు పూజ గది చేసేటువంటి గదిలోనే పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి, పూజ గదిలోనే నిద్రపోవాల్సిన పరిస్థితి, మీరు పూజ చేసేటువంటి ఆ స్థలానికి ఒక పరదా ఏర్పాటు చేసి పడుకోండి. అంటే ఒక కట్టెన్ లాంటిది ఏర్పాటు చేసి పడుకోవచ్చు, తప్పేం లేదు. ఇంటి ప్రవేశ ద్వారం ఎదురుగా దేవాలయం కానివ్వండి, స్తంభాలు కానివ్వండి, గోతులు కానివ్వండి, ఇలాంటివి గనక ఉన్నట్లయితే అంత శుభదాయకం కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. దేవాలయం యొక్క ధ్వజస్తంభం నీడ మీ ఇంటిపైన పడ్డదనుకోండి, అది శుభదాయకమైన ప్రభావాన్ని ఇవ్వదు అంటోంది వాస్తుశాస్త్రం. అలాగే మీ ఇంటికి ఎదురుగా గొయ్యి తీశారు పెద్దది, అది మీ యొక్క సింహద్వారానికి ఎదురుగానే ఉంది. దానివల్ల అరిష్టం ఏర్పడటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. వాయువ్య కోణంలో అతిథి గది, అలాగే లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, మెట్లు, ధాన్యాగారం
మొదలైనటువంటి కూడా నిర్మించుకోవడంలో తప్పు లేదు. ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా పూజ గది మాత్రం ఏర్పాటు చేయటం మంచిది కాదు. నివాస సంబంధమైనటువంటి భూమిలో బేస్మెంట్ అనేటువంటిది నిర్మించకూడదు. ఉత్తర దిశలో బావి, తోట, పూజాగృహం, భూగర్భ గృహం, కోశాగారం, లివింగ్ రూములు ఇవన్నీ కూడా నిర్మించుకోవడంలో తప్పు లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శిక్ష అని ఒక శిక్ష వేయించాడు. కాబట్టి ఇప్పుడు తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, కదలడానికి ఉండదు, ఏ పక్షులో వచ్చి తన్నినా ఏమీ చేయడానికి ఉండదు. అటువంటి స్థితిలో ఆయనకి కురుత శిక్ష అని శూలారోహణం చేయించాడు. ఆయన ఆ శూలమునకు దిగబడి ఉన్నాడు. దిగబడి ఉన్నా కూడా ఆయన తన తపస్సుని అలాగే కొనసాగించాడు. మునివరుడు అట్లుండియు తన మనమున అతిశాంతుడై సమత్వమున తపమ్మునరించే అనశనుండయ్యును బహుకాలంబు ప్రాణయుక్తుండగుచున్. ఆయన అన్నం తినకుండానే ప్రాణాల్ని నిలబెట్టుకుంటూ, అంటే తన తపశ్శక్తి చేత నిలబెట్టుకుంటూ, ఆయన తన మనమున అతిశాంతుడై ఏ ఉద్వేగాన్ని పొందలేదు. అయ్యో నన్ను ఇలా చేశారే, నాకే సంబంధం లేదే అని కూడా మనసులో భావన చేయలేదు. పరమశాంతంగా ఉన్నాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు త్యాగరాజస్వామి. అసలు ఆ శాంతం ఉంటే తప్ప మిగిలిన రసములు ఆవిష్కారం కావు. అందుకని పరమశాంత చిత్తుడయి సమత్వమున అన్నిటి యందు సమాన భావన పొందాడు. అంటే తనని శిక్ష వెయ్యడం అనేటటువంటి దాని వెనక కూడా భగవంతుని యొక్క కర్మని చూశాడు. ఈశ్వరుడు ఈ శిక్షని నాకు వేశాడు, దానికి రాజు నిమిత్తం. ఇలా శిక్ష పడడానికి కారణం కర్మ సిద్ధాంతం అనేటటువంటిది సనాతన ధర్మమునకు ప్రాణప్రదం. ఏ కర్మ చేశామో ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి అన్నది. కాబట్టి బహుశः నేను ఏదో కర్మఫలాన్ని అనుభవిస్తున్నాను, దానికి రాజు నిమిత్తమయ్యాడు అని ఆయన ఒకరి యందు భేదబుద్ధిని పెట్టుకోవాలా, ఒకరి యందు ఆదర బుద్ధిని పెట్టుకోవాలా. సమత్వ బుద్ధితో అలాగే కురుత శిక్షని అనుభవిస్తూ ఆయన తీవ్రమైనటువంటి తపస్సు యందు మగ్నమై ఉన్నాడు. ఆ సమయంలో రాజు యొక్క గూఢచారులు ఆ ప్రాంతమంతా తిరుగుతున్నారు. సామ్రాజ్యంలోకి శత్రురాజులైనటువంటి వాళ్ళు సావకాశం చేసుకుని ప్రవేశించడానికి వీలు లేకుండా, అలాగే శత్రుగూఢచారులు రాజ్య రహస్యములను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా గూఢచారులు సంచరిస్తూ ఉంటారు. వారితో పాటుగా కొంతమంది సైనికులు పహారా కాస్తున్న వాళ్ళు కూడా ప్రాంతంలో తిరుగుతున్నారు. తిరుగుతుండగా ఒక రాత్రి వేళ బాగా చీకటి పడిన తరువాత కొంతమంది ఋషులు పక్షుల రూపంలో వచ్చారు. అసలు ఈ దేశం ఋషిభూమి. వేదమునకు ఋషులు గొప్ప దార్శనికులు. వాళ్లే మంత్రద్రష్టలు అంటారు. వాళ్ళు రచయితలు కారు, వాళ్ళు మంత్రములను రచించిన వాళ్ళు కారు. వాళ్ళు తపస్సమాధిలో ఉండగా భగవదనుగ్రహం చేత వాళ్ళకాయా మంత్రములు భాషించే వినపడ్డాయి. ఏ మంత్రము ఏ ఋషికి వినపడిందో ఆ ఋషి పేరు మీదుగా ఆ మంత్రము ప్రఖ్యాతి చెందింది. అందుకే మంత్రద్రష్టలు అంటారు ఋషులు. ఋషులు మనుష్యులుగా జన్మించిన ఋషులకు వేరే తర్పణ ఉంది. కృష్ణద్వైపాయనుడి పేరు చెప్పి ఋషి మండలానికి అంతటికీ తర్పణ చేస్తారు. అటువంటి స్థాయిని పొందిన వారు ఋషులు. ఆ ఋషులు వాంగ్మయాన్ని ఇవ్వకపోతే అసలు మనం ఏం చదువుకుంటాం, ఎలా తరిస్తాం?
ధర్మం చెప్పిన వాళ్ళు ఋషులు కాబట్టి ఆ ఋషుల యొక్క రుణం తీరాలి అంటే తప్పకుండా జీవితంలో వాళ్ళు ఇచ్చిన వాంగ్మయాన్ని చదువుకోవాలి, వినాలి. ఆ వాంగ్మయాన్ని తనకి శక్తి ఉంటే ప్రవచన రూపంలో 10 మందికి అందించే ప్రయత్నం చెయ్యాలి. అలా శక్తి లేకపోతే ఏమి నష్టం లేదు. ఒక్క భారతం విషయంలో మాత్రం ఒక మినహాయింపునిచ్చారు. ఏ దేవాలయ ప్రాంగణమైనా కూడా భారతాన్ని కనీసం చదవాలి. ఏ దేవాలయ ప్రాంగణమునందు మహాభారతము ప్రవచనమవుతుందో ఆ దేవాలయము యొక్క స్థాయి మిగిలిన దేవాలయముల కన్నా భిన్నము అని ప్రతిపాదించారు. నేనేదో తపస్సు చేసుకుంటున్నానయా, దొంగతనం జరిగింది, ఆ ధనం తెచ్చి దొంగలు నా దగ్గర పడేశారు, నేను చెప్పే అవకాశం లేదు, మౌన దీక్షలో ఉన్నాను, రాజు నాకింతటి క్రూరమైన శిక్ష విధించాడు అని జరిగినది చెప్తాడు అనుకుంటాం. కానీ ఆయన సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము మీద ఎంతటి ప్రబల విశ్వాసము కలిగిన వాడంటే ఆయన అన్నాడు, ఎరిగి ఎరిగి నన్నడుగంగనేల దీని సుఖము దుఃఖము ప్రాప్తించు చోట నరుడు తగిలి తన కర్మవశమున తనరుదాన కర్తగా అన్యులకు ఏమి కారణంబు. ఎరిగి ఎరిగి మీకు అన్నీ తెలిసుండి కూడా ఇటువంటి ప్రశ్న అడుగుతారే. ఒకడు సుఖమును పొందితే ఇంకొకడు దుఃఖమును పొందితే, లేకపోతే ఒక వ్యక్తి కొంతకాలం సుఖాన్ని పొంది కొంతకాలం దుఃఖాన్ని పొందితే ఆయన సుఖాన్ని పొందడానికి ఆయన కర్త కాడు, ఆయన దుఃఖమును పొందడానికి ఆయన కర్త కాడు. కర్త కాడు అంటే ఇప్పుడు చేసిన వాడు కాదు, సుఖ దుఃఖములను తెచ్చుకున్నవాడు కాడు. గతమునందు జీవుడు చేసినటువంటి పాపపుణ్యములేవో ఉన్నాయి, అవి ఈ జన్మవి కావచ్చు, గత జన్మలలోనివి కావచ్చు. వాటిని లెక్క పెట్టగలిగిన వాడు మాత్రం ఒకడున్నాడు. అంత గొప్పవాడైనటువంటి పరమేశ్వరుడు సర్వజ్ఞుడున్నాడే, అన్నీ తెలుసుకోగలిగినటువంటి వాడు. అటువంటి వాడు ప్రతివారి యొక్క కర్మని దృష్టిలో పెట్టుకుని ఉత్తర జన్మల యందు పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాడు. ఉత్తర జన్మల యందు ఆ జీవుడు ఏ శరీరంలో ఉన్నా ఆ కర్మలకు తగిన ఫలాన్ని ఇస్తాడు. దాన్ని సుఖంగా దుఃఖంగా అనుభవిస్తే తప్ప కర్మక్షయము కాదు. ఆ కర్మక్షయం అయిపోవాలి అంటే సుఖమునో దుఃఖాన్నో పొందాలి. కాబట్టి ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి తెలియని వాళ్ళు అడిగితే అర్థం ఉంది, బాగా తెలిసున్న ఋషులు మీరు నన్ను ఇటువంటి ప్రశ్నేస్తారే అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి అయ్య బాబోయ్ ఎంత జ్ఞాననిష్టలో ఉన్నవాడరా అని చెప్పి పట్టు వెళ్ళిపోయారు. కానీ అక్కడ తిరుగుతున్నటువంటి సైనికులు కొంతమంది ఈ మాటలు విన్నారు. వాళ్ళు తిన్నగా వెళ్ళి ప్రభువుకి చెప్పారు, ప్రభు మీరు శిక్ష విధించినటువంటి వ్యక్తి సామాన్యుడు కాడు, ఆయన దగ్గరికి ఋషులు పక్షుల రూపంలో వచ్చి రాత్రి ప్రశ్న వేస్తే ఇదిగో ఇటువంటి జవాబు చెప్పాడు. అటువంటి మహానుభావుడికి శిక్ష వేయడం న్యాయమా, ఆలోచించండి అన్నారు. రాజు ఇది తెలుసుకుని ఒక మహాత్ముడు రాజ్యంలో శిక్షింపబడితే అక్కడ లేని ఉపద్రవాలు వస్తాయి కాబట్టి పరుగు పరుగున వచ్చాడు. వచ్చి ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకొని ఆ శూలాన్ని ఎలాగైనా శరీరంలోంచి పైకి తీసేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ శూలం కొంతమేర ఆయన శరీరంలో దిగబడి ఉండిపోయింది. దాన్ని ఇంకా పైకి లాగలేక ఏం చేశారంటే కొంత శూలభాగం లోపల ఉండిపోయేటట్టుగా మొదలంట నరికేశారు. కాబట్టి కొంత శూలభాగం లోపల ఉండిపోయింది. అలా శూలభాగము ఉండిపోయినవాడు కాబట్టి ఆణిమాండవ్యుడు అని పేరు పొందాడు. అటువంటి మహర్షి ఒకానొక సమయంలో తనకున్నటువంటి తపశ్శక్తి చేత అన్ని లోకముల యందు ప్రయాణం చేస్తూ యమధర్మరాజు గారు ఉన్నటువంటి లోకమునకు వెళ్ళాడు. యమధర్మరాజు గారు తన స్థానంలో కూర్చుని జీవుల యొక్క కర్మలను బట్టి ఫలితములనిస్తూ పరిపాలన చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఒక ప్రశ్న వేశాడు యమధర్మరాజు గారిని, దండధర ఇట్టి దారుణ దండమునకు ఏమి దుష్కృతము చేసితి, ఉగ్రుండవయి తగని దండము దండింపంగా బ్రాహ్మణుండ తగునీనన్ను అన్నాడు. దండధర చేతిలో దండం పట్టుకున్నవాడా యమదండాన్ని పట్టుకుంటాడు కదా, దండధర చాలా దారుణమైనటువంటి శిక్షణకు వేశావే అంటే ఇప్పుడు ఆయన రాజుని నిమిత్తంగా పెట్టుకున్నాడు. పెట్టుకుని వేసినవాడివి నువ్వు, కర్మలకు ఫలితములను ఇస్తున్నవాడివి నువ్వు, ధర్మరాజువి నువ్వు కదా, ఇంత దారుణమైనటువంటి ఫలితాన్ని నాకు ఏ కర్మ చేస్తే ఇచ్చావు, ఇంత ఉగ్రమైనటువంటి దండనము నేను పొందడానికి బ్రాహ్మణుణ్ణి కదా తగినవాడినా
నేను అంత క్రూర కర్మ ఏమి చేశానయ్యా అన్నాడు. అంటే సాధారణంగా బ్రాహ్మణుడైన వాడు ఇతర భూతముల పట్ల దయగలిగిన వాడై ఉండాలి. ఏ పాపం చేస్తే నాకు ఇంత శిక్ష వేశావు, ఏం చేశాను నేను చెప్పు అన్నాడు. అంటే యమధర్మరాజు గారు అన్నాడు, సొలయ్యక తూనిగలం గొర్రుల పెట్టి తినియు నీ చిరుతకాలము తత్ఫలమిప్పుడు అనుభవించితివి తొలగునే హింసాపరులకు దుఃఖప్రాప్తుల్. మాండవ్య మహర్షి, నీకు జ్ఞానము ఏర్పడిన తరువాత నువ్వు ఏ తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ నీ చిన్నతనంలో నువ్వు ఒక తప్పు చేశావు. ఏమిటి అంటే, ఎగురుతున్న తూనీగా ఎక్కడన్నా వాలితే తొందరగా దొరుకుతుంది. దాన్ని ఏదో కాడలా ఉంటుంది, తోకలా, దాన్ని పట్టుకుంటూ ఉంటారు, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ తూనీగల్ని పట్టుకునేవాడివి. పట్టుకుని ఇంటికి ఏదో సన్న మేకు లాంటిది ఉంది, అది ఎగిరిపోకుండా ఏం చేసేవాడంటే పట్టుకెళ్ళి ఆ మేకుకి గుచ్చుతూ ఉండేవాడు. ఇలా తూనీగని పట్టుకోవడం, మేకుకి గుచ్చుతూ ఉండడం, ఇది చేసావు చిన్నతనంలో. మరి అది హింస కదా, అది బాధపడలేదా? నువ్వు చేసినది దోషము కదా, దానికి నువ్వు ఫలితం అనుభవించాలి కదా. తొలగుని హింసాపరులకు దుఃఖప్రాప్తులు. దుఃఖప్రాప్తి కలగకుండా హింస చేసిన వాడు ఎలా తప్పించుకోగలడు? అందుకుని నీకు ఈ శిక్ష వేశాను అన్నాడు. అంటే మాండవ్య మహర్షి ఒక గొప్ప సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. బహుశः నేను అనుకోవడం, యావత్ ప్రపంచంలో వయస్సు, నేరము, శిక్ష అన్న 3 మాటల్ని మొదట తీసుకొచ్చిన వాడు మాండవ్య మహర్షి అనేమో అనుకుంటున్నాను. ఎందుకని అంటే ఆయన అన్నాడు, 14 సంవత్సరముల వయస్సు వచ్చేటంత వరకు పుట్టినది మొదలు 14 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు ఎవరైనా బాలుడు అని పడతాడు. ఆ సమయంలో 2 విషయములు ఉంటాయి. ఒకటి, వాడంతట వాడికి విషయముల గురించి పెద్ద అవగాహన ఉండదు కాబట్టి వాడు ఏవైనా తప్పులు చేసినా ఆ తప్పులను పెద్ద పెద్ద పాపముల కింద స్వీకరించి వాడికి శిక్ష వేయకూడదు. దానికి దార్శనికుడు ఈయనే బహుశः. అలాగే 14 సంవత్సరములు దాటిన తర్వాత వాడికి యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది కాబట్టి వాడికి అన్నీ తెలుస్తాయి కాబట్టి దాని తర్వాత చేసేటటువంటి పాపమునకు ఎంత స్థాయిలో ఫలితమును పొందాలో అంత ఫలితమును పొందుతాడు. కానీ 14 సంవత్సరముల లోపు వయస్సు ఉన్నవాడు చేసినటువంటి పాపకర్మలకు పెద్దలైనటువంటి వారు చేసిన పాపకర్మలతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం సాధ్యం కాదన్నారు కనుక మేము వాడి పట్ల చేసినటువంటి హింసకి కూడా ఫలితం ఉండదా అంటావేమో. అటువంటి పిల్లల పట్ల చేసినటువంటి దోషం ఏదైనా, హింస ఏదైనా, పాపం ఏదైనా ఉంటే మాత్రం క్షమార్హం కాదు, కట్టి కుడుకుతుంది. వాళ్ళనేం చేయకూడదు, కానీ వాళ్ళు పాపం చేస్తే, పెద్దవాళ్ళు పాపం చేసినప్పుడు ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వాళ్ళకి రాదు. ఎందుకు రాదు అంటే ఆయన ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. అది ఇంకా తెలియనటువంటి ప్రాయం. దానివల్ల ఏమవుతుందంటే ఎంతసేపు కూడా మనసులో ఈ పని చేయడం వల్ల నేను సంతోషపడుతున్నానా అన్నది ఒక్కటే ఆలోచన చేయగలిగినటువంటి లక్షణం ఉంటుంది తప్ప ఇది ఇంత దారుణమైన విషయమో అన్నది అర్థం చేసుకోగలిగినంత శక్తి వాళ్ళకి ఉండకపోయేటటువంటి అవకాశమే ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి వాళ్ళు చేసిన పాపానికి పెద్దలు చేసిన పాపంతో సమానమైన శిక్ష వెయ్యకూడదు. నువ్వేం చేశావు? నేనిప్పుడో చిన్నపిల్లవాడిగా ఉండగా తూనీగల్ని పట్టుకుని మేకుకు గుచ్చానంటున్నావు. అది నిజంగా నాకు జీవహింస గురించి ఏమీ తెలియని వయస్సు. బహుశः సమయంలో ఎవరైనా వచ్చి ధూర్తుడా ఎందుకు ఈ పనులంటే నేను చేయకపోయేవాడినేమో, నాకేం తెలియదు. అది అంత బాధపడుతుంది, మనం అలా చేయకూడదు, శాస్త్రం అంగీకరించదు అన్న విషయాలు తెలియని వాడిని. తెలియదు కాబట్టి చేశాను. ఫలితమొద్దని నేను అంటలేదు, కానీ ఇంత దారుణమైన శిక్ష వెయ్యకూడదు, దానికి తక్కువ శిక్ష వెయ్యాలి. కానీ నువ్వేం చేశావు? నువ్వు చిన్నతనంలో తూనీగల్ని తీసుకుని మేకుకు గుచ్చావని నన్ను తీసుకెళ్ళి కొరత శిక్ష వేయించావు. అసలు మొట్టమొదట ఒక మాట అన్నారు కదా, చెండకోపుడైన మాండవ్యమునివరు. ఆయన అవతలవాడు దోషంలో ఉన్నాడు అన్న విషయం స్థిరపడేటట్టుగా అవకాశము కలుగుతోంది అంటే కోపాన్ని తమాయించుకోడు. ఇప్పుడు ఆయన కోపము ఒక రకంగా ఉత్తమ కోపమనే చెప్పాలి. అది ఆయన కోపం దుర్మార్గమైన కోపం అని చెప్పడానికి అక్కడేమీ అవకాశం ఏం లేదు. యమధర్మరాజు గారంతటి వాడు ఒక తప్పు చేశాడు, ఇది మాండవ్య మహర్షి కాబట్టి వెళ్ళి అడిగాడు. అలా అడగలేకపోతే
ఎన్ని కోట్ల మంది జీవులు దెబ్బతింటారు. నువ్వు ధర్మరాజువు కదా, నువ్వు ఆలోచించద్దా ఈ విషయం? నువ్వెందుకు ఆలోచించలేదు? ఆలోచించకపోవడానికి కారణం ఏమిటి? కేవలం చేసిన తప్పుకి శిక్షని వేసేస్తావా? ఇప్పుడు నేను ఒక కట్టడి చేస్తున్నా. 14 సంవత్సరముల లోపు వారు చేసినటువంటి తప్పు పెద్దలు చేసిన తప్పుతో సమాన ఫలితము పొందకుండుగాక. అంత వ్యగ్రతతో కూడిన తప్పు శిక్ష పడడానికి వీల్లేదు. కానీ నేను ఎలా ఆలోచించానో అలా నువ్వు కూడా ఇతపూర్వమే ఆలోచించి ఉండాలి. నువ్వు అలా ఆలోచించకుండా ఏదో ఇలా చూసి అలా శిక్ష వేసేసి నువ్వు ఈ తప్పు చేశావు ఈ శిక్ష వేసేస్తానంటే దానికి ప్రాజ్ఞుడా, తెలిసి చేశాడా, తెలియక చేశాడా, పరిణతి ఉందా, పరిణతి లేదా, ఇవేమీ పరిశీలించకపోతే ఎలా? అంటే బహుశా ఒక న్యాయమూర్తి తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు మనసులోకి తీసుకోవలసినటువంటి అభిప్రాయములను గురించి కూడా ప్రపంచంలో మొదట స్పృశించిన వాడు మాండవ్య మహర్షి. న్యాయము ధర్మము అన్న 2 మాటల మధ్య ఉండేటటువంటి సున్నితమైన సరళరేఖని స్పృశించినటువంటి వాడు కూడా మాండవ్య మహర్షే. లేకపోతే భారతంలోకి ఎందుకు తీసుకొస్తారు వ్యాస భగవానుడు? అంటే ఈ దేశం ఎంత గొప్పదో, ఈ దేశం న్యాయశాస్త్రం ధర్మశాస్త్రం విషయంలో ఎంత గొప్పగా మాట్లాడేదో. న్యాయము గొప్పదా ధర్మము గొప్పదా అంటే ధర్మమే గొప్పది. ధర్మ చట్టమునందు ఇమడనటువంటి న్యాయము న్యాయమే కాదు. ఎందుకని? నువ్వు ధార్మికంగా ఆలోచన చేస్తే పరిణితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పరిణితిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ తప్పు చేసిన వాడికి శిక్షేస్తే న్యాయం అన్నావు. న్యాయము ధర్మమునందు ఇమడనప్పుడు ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా కట్టుబాటు చేస్తున్నా. ఎవరి కోసం? నాలా వచ్చి అడగలేని వాళ్ళ కోసం, లోక సంక్షేమం కోసం ఈ కట్టుబాటు చేస్తున్నాను. ఇక పైన పాటించు. నా విషయంలో తప్పు చేశావు, ఇప్పుడు నేను ఈ కట్టుబాటు చేశాను, నువ్వు అంగీకరించావు, మంచిదే. కానీ జరిగిపోయిన దానికి, నాలా అడగనప్పుడు జరిగిన దానికి నువ్వు కూడా ఏదో ఒకటి అనుభవిస్తే తప్పపోదుగా పాపం. నువ్వు అనుభవించాలిగా. ఏమి నిజమైన ప్రజాస్వామ్యం అంటే అది కదండి. కాబట్టి మాండవ్యుడు అన్నాడు, నీకు కూడా శిక్ష వేస్తాను. ఏమిటో తెలుసా శిక్ష? నీవు మర్త్యలోకమునందు జన్మించు. ఎందుకు మర్త్యలోకంలో జన్మిస్తే ఏమవుతుంది అంటే, ప్రాణములు తీయడం ఒక్కటే నీకు తెలుసు. ప్రాణం పోయినప్పుడు పడే బాధ, ఒకడి ప్రాణం పోయినప్పుడు మిగిలిన వాళ్ళ బాధ నీకంత బాగా తెలియదు. నీ కర్తవ్యతానిష్ట అని చేసుకెళ్ళిపోతున్నావు. తప్పు కాదు, నీ కర్తవ్యం నువ్వు చేస్తున్నావు, అలా చేయవలసిందే. కాబట్టి అది ఏమిటో తెలియాలి అంటే మర్త్యలోకానికి వెళ్ళు. మర్త్యలోకానికి వెళితే వికారములు ఉంటాయి. పుట్టాడు, ఉన్నాడు, పెరిగాడు, తరిగాడు, మార్పు చెందాడు, నశించిపోయాడు. వీటికి అవకాశం లేని స్థాయిలో ఉన్నవాడివి ఈ వికారములను పొందాలంటే భూమి మీదకి వెళ్ళాలి. అందుకని భూమి మీదకి వెళ్ళు. భూమి మీదకి వెళ్ళిన వాడివి నలుగుడు పడాలి లోపల. ఎంతో పనికి రావలసిన వాడివి అంత పనికి రాకుండా పోవాలి. అది నలుగుడు, అది శిక్ష. దాని కొరకు నీకు ఒక మానసిక శిక్ష వేస్తారు. నువ్వు చాలా గొప్పవాడి తేజస్సునందే జన్మించాలి. లేకపోతే పుట్టుకతో ధర్మం అంతా ఎలా తెలుస్తుంది నీకు? మర్త్యలోకంలో మనుష్యుడిగా పుట్టి. అందుకని ఒక మహాతేజోవంతుడి యొక్క తేజస్సు వలన జన్మిస్తావు. కానీ 4వ వర్ణమునకు చెందిన స్త్రీ ఎందుకు జన్మిస్తావు? కాబట్టి నీకు రాజ్యాధికారం ఉండదు. మీరు ఒక్కటి ఆలోచించండి. నిజంగా ధృతరాష్ట్రుడు అంధుడు. పాండురాజు గారు పాపం చాలా జాగ్రత్తగా రాజ్యం అంతా చేసి ధృతరాష్ట్రుడిని సుఖపెట్టాడు. పాండురాజు వెళ్ళిపోయాడు. విదురుడు కూడా గొప్ప ధార్మికుడే కదా. నిజంగా మాట్లాడాలంటే పాండురాజు కన్నా కూడా ధర్మం తెలిసిన్నవాడనే చెప్పవలసి ఉంటుంది. ఇటువంటి వాడు, కన్నులున్నవాడు, మహాబలవంతుడు, పాండురోగం కూడా లేనివాడు, క్షత్రియ కాంతయందు ఉద్భవించిన వాడు అయ్యుండి ఉంటే, అంబికకో అంబాలికకో జన్మించి ఉంటే, బహుశः అంబిక వ్యాసానుగ్రహాన్ని 2వ మాట పొంది మనసునందు వైక్లభ్యము పొందకుండా విదురుణ్ణి పొంది ఉంటే, ఆయన రాజ్య పరిపాలన చేసి ఉంటే భారతం ఉందా? ఇక భారతం లేదు. కానీ ఆయన 4వ వర్ణపు స్త్రీ యందు జన్మించిన కారణం చేత రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు. రాజ్యాధికారాన్ని పొందలేక మంత్రి పదవి యందు నిలబడ్డాడు. ఇన్ని తెలుసున్నవాడు కాబట్టి ధర్మమునకు పెద్దపీట వేసి భీష్మాచార్యుల వారు మంత్రి పదవిలో కూర్చోబెట్టాడు. మంత్రి పదవిలో కూర్చున్నవాడికి ధర్మం తెలుసు, వినేవాడే లేడక్కడ.
వినడు ధృతరాష్ట్రుడు, వినడు దుర్యోధనుడు. ఇన్ని తెలిసిన్నవాడి కళ్ళ ముందు జరగరాని దురాగతములన్నీ జరిగాయి, ద్రౌపదీ వస్త్రాపహరణముతో సహా. ఆయన ఎంత కుతకుతలాడిపోయి ఎంత బాధపడిపోయి ఉంటుంటాడు. జీవితంలో అన్నిటికన్నా దారుణమైన శిక్ష ఏమిటి అంటే మూర్ఖుడితో వాదించవలసినటువంటి పరిస్థితి సంప్రాప్తమవడం. వాడు ఏ కారణానికి వినడం. ఏం చేస్తావు? నీ కర్మ అని అనుభవించాలి దానివల్ల వచ్చే పరిణామాలు. అంతే జరిగింది విదురుడికి. ఇదే నీకు శిక్ష, కాబట్టి నువ్వు అలా జన్మించు అన్నాడు. అందుకే నేను మీకు విదుర జననమునందు ఒక మాట చెప్పా. అంబికతో వ్యాసుడు సంగమించి సంతానమును అనుగ్రహించాడు, అంబాలికతో సంగమించి సంతానాన్ని ఇచ్చాడు. అయ్యో అంధుడు జన్మించాడయా, ఇంకొక కుమారుణ్ణి ప్రసాదించమంది సత్యవతీదేవి అంబికకి. అంబిక వ్యాస తేజస్సుని భరించలేక, ఆయన యొక్క రూపాన్ని తట్టుకోలేక తనకి బదులు తన దాసిని నియమించింది. వ్యాసుడికి తెలియదా? తెలుసు. తెలిసి మరి ఎలా సంగమించాడు? ఆమె అంబిక కాదు అని తెలిసి ఎందుకు సంగమించాడో మహాభారతం చిట్ట చివరికి వెళ్ళిపోతూ ఉండగా స్త్రీ పర్వంలో చెప్పాడు ఆ రహస్యాన్ని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.